సార్ మీడియా సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి గారి విషయం చర్చించే విషయం అప్పటికి ఎందుకని పొలిటీషియన్స్‌లోనూ, ఈ సినిమా వాళ్ళలోనూ ఎందుకు ఆయన పేరు అంటే కొంచెం ఒక 1 సెకండ్, 2 సెకండ్స్ గ్యాప్ ఇవ్వడమో, లేకపోతే మర్చిపోవడమో, ఇప్పుడు మంత్రి జూపల్లి గారు, అలాగే ఇంతకుముందు అల్లు అర్జున్ ఇట్లా చాలా వివాదాలు ఎదుర్కొంటున్నారు. ఎందుకంటారు? సీఎం పేరు అంటే ఈ కావాలని చేస్తున్నారా? లేక కావాలని కదా! మరి సీఎం రేవంత్ రెడ్డి ఏమైనా చరిత్ర ఉన్నాడంటమ్మా. ఇప్పుడు కేసీఆర్ అంటే 14 ఏళ్ళు తెలంగాణ కోసం పోరాడి అనేక తట్టుకుని, ఆటుపోట్లు తట్టుకుని సహజంగా అందుకని ప్రజల్లో నే తెలంగాణ సీఎం తెలంగాణ అంటే తెలంగాణ చేసి సాధించిన ఒక నాయకుడిగా, ఒక పోరాటం చేసి సాధించిన నాయకుడిగా మనసులో ఉండిపోద్ది. సో, ఆ పేరు ఆటోమేటిక్‌గా ఉంటది. ఇదేమిటి నిన్నటిదాకా చంద్రబాబు పక్కన సామంతరెడ్డిగా ఉండి సోనియాని తిట్టాడు. ఇవాళ సోనియా కాళ్ళ దగ్గర కూర్చొని సోనియాని పొగుడుతున్నాడు. రేపు ఎటుపోతాడు. ఇలాగ అలగాతనంగా వచ్చిన సీఎం కదా! ఏదో తంతే ఇతను సీఎం అని మంత్రి కూడా చేయలేదు ఇంతకుముందు. రాజకీయంగా పెద్ద చరిత్ర ఏమీ లేదు. ఆ! ఓ ఓ డ డ నోట్లో దో ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన బాపతు. ఏమి చరిత్ర ఉందని గుర్తుపెట్టుకుంటానికి? జనాల్లో ఎప్పుడు గుర్తుంటది. ఒక చరిత్ర ఉంటే వెనకాల ఒక బలమైన చరిత్ర ఉన్న వాళ్ళ పేర్లు అలా మైండ్‌లో ఉంటది. ఇది చరిత్ర గుర్తు తెచ్చుకోవాలి. అందుకనే మర్చిపోతా ఉంటారు గబుక్కుని. ఇప్పుడు ఆయన సొంత పార్టీ వాళ్ళే మర్చిపోతున్నారంటే, అక్కడ వాళ్ళ పార్టీలో ఏంటి ఎవడు సీఎమో తెలీదు. ఈయన అందుకనే నేనే సీఎం అని అనిపించుకోకుండా నోటి దూల మాటలు మాట్లాడుతూ ఉంటాడు. ఆ తిట్టేవాడు ఎవడు సీఎం అంటే ఆ తిడతా ఉంటాడు నోరేసుకుని పడి పచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటాడు. రౌడీ భాష, వీధి రౌడీ భాష మాట్లాడుతూ ఉంటాడు. ఆడు సీఎం అనేది ప్రజల్లో ఉంది. సో అందుకని అది తన వీధి రౌడీ భాష మాట్లాడుతూ నేను సీఎం అని అనిపించుకుంటున్నాడు. తెలంగాణ ఇప్పటికీ నార్త్‌లోకి వెళితే ఇప్పటికి కూడా తెలంగాణ సీఎం కేసీఆర్ అనుకుంటున్నారు. అంటే కేసీఆర్ తెలంగాణ సీఎంగా ఉన్నప్పుడు మన తెలంగాణ రాష్ట్రం అనేది దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. ఇవాళ తెలంగాణ రాష్ట్రం అనేది దిగజారిపోయింది. తెలంగాణ యొక్క ఇమేజ్ పడిపోయింది. తెలంగాణ ఎక్కడుందయ్యా అంటే రాహుల్ గాంధీ కాళ్ళ దగ్గరో, సోనియా గాంధీ కాళ్ళ దగ్గరో పడుంటారు. ఆ నలుగురిలో ఒకడు మా ముఖ్యమంత్రి అనే స్థాయికి దిగిపోయింది తెలంగాణ. ఆ దౌర్భాగ్యపు స్థితికి దిగజార్చిన వ్యక్తిని ప్రజల్లో గుండెల్లో ఎందుకుంటది? ప్రజల మనసుల్లో ఎందుకుంటది? అందుకని మర్చిపోతారు. వాళ్ళ మనుషులే మర్చిపోతాడు. వాళ్ళ మనుషులే ఎప్పుడు దిగిపోతాడని చూస్తున్నారు ఆళ్ళు. ఎప్పుడు దిగిపోద్దామా? ఎప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీఎం అవ్వాలా? అవుతాడా అని చూస్తున్నారు. వాళ్ళు ఎంతసేపు ఇప్పుడు వాళ్ళ ప్రోగ్రామ్ అంతా కాంగ్రెస్ ప్రోగ్రామ్ అంతా కూడా కే అధిష్టానానికి ఎన్ని మూటలు పంపించాలి. మహారాష్ట్ర ఎన్నికలు పంపించాం. మొన్న ఢిల్లీ ఎన్నికలకు పంపించాం. ఇప్పుడు రాబోయే ఎన్నికలకి మూటలు పంపించడంలో ఎవరు మిన్న. కోమటిరెడ్డి వెంకటరెడ్డి బలమైన ఘనమైన మూటలు పంపిస్తాడు అధిష్టానానికి, లేక రేవంత్ రెడ్డి గట్టిగా పంపిస్తాడా? రేవంత్ రెడ్డి గట్టిగా పంపిస్తున్నంత కాలం సీఎంగా ఉంటాడు. ఏమాత్రం తగ్గి కోమటిరెడ్డి పంపిస్తున్న బలమైన ఘనమైన సూట్ కేసులకు తగ్గిందా కూర్చోబెడతారు, అతన్ని పంపిస్తారు. కాంగ్రెస్ అంతే. కాంగ్రెస్ దాని డిఎన్ఏ ప్రజలు, ప్రజాభిప్రాయం, ప్రజానాయకుడు, ప్రజలు ఇవన్నీ ఉండదు వాళ్ళకి. మనకు మూటలు ఎవరు ఘనంగా పంపించగలరు, మనకెవరు మన కాళ్ళ దగ్గర ఎవరు కూర్చోగలరు, వాళ్ళే సీఎం. వాళ్ళ పద్ధతి అంతే. ఆ దౌర్భాగ్యం కాంగ్రెస్ అంతే అలాగే ఉంటుంది. అది పతనావస్థలో ఉంది. ఇప్పుడు మునిగిపోయే పాతాళానికి వెళ్ళిపోతుంది. దేశమంతా తరిమి కొడుతున్నారు. మొన్న ఎన్నికల్లో కూడా 0, 0, 0, 0 ఇన్నిసార్లు జీరో తెచ్చుకున్న పార్టీ మహత్తరమైన పార్టీ అదే. అది నేషనల్ రీజినల్ పార్టీ. అది నేషనల్ పార్టీ కాదు. నేషనల్ రీజినల్ పార్టీ మొత్తం కాంగ్రెస్ అయిపోయింది. ఎందుకంటే అది ఆ పార్టీ నడుపుతున్నది ఎవరయ్యా? హిందువులు కాదు. దొంగ హిందువులు, దొంగ గాంధీలు, దొంగ భారతీయులు. వీళ్ళ చేతుల్లో పార్టీ ఉంది. వాళ్ళకి ఈ సీఎం రేవంత్ రెడ్డి అన్నోళ్ళు భజన చేస్తూ ఉంటారు. ఇంకేముంది ఆ పార్టీకి? అందుకని అది విలువ లేని పార్టీ, విలువలు నశించిన పార్టీ, విజ్ఞానం లేని పార్టీ, వివేకం లేని పార్టీ, మూర్ఖత్వమైన పార్టీ, అబద్ధాల పార్టీ, అబద్ధాల ఆరబోత పార్టీ, అజ్ఞానము, అనైతికత కలబోసిన పార్టీ అది. ఆ పార్టీ నాయకుడిని ఎవరికి ఎందుకు గుర్తుంటుంది? మర్చిపోతారు ఆటోమేటిక్‌గా.